హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో ఇందులో ఇంక్రీజ్ ఇన్ అబ్సల్యూట్ అండ్ పెర్ క్యాపిటా రియల్ జిఎన్పి. సో జిఎన్పి, జీడిపి, ఎన్డిపి, ఎన్ఎన్పి దర్ ఆల్ రిలేటెడ్. సో జిఎన్పికి జీడిపికి ప్రైమరీ డిఫరెన్స్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ లెక్క పెడతాం, అంటే ద గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ దేర్ ఫైనల్ వాల్యూ, అది జీడిపి. జిఎన్పి అంటే ఇండియన్ నేషనల్స్, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. సో దీన్ని జిఎన్పిగా లెక్క పెడతాం. సో ఇక్కడ per capita real GNP do not connote a higher level of economic development if, అంటే ఒకవేళ జిఎన్పి అనేది పెరిగినా అది హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎప్పుడు అవ్వదు, పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు. పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగి జిఎన్పి పెరిగితే దానివల్ల ఉపయోగం ఏముంది? బాగా విపరీతమైనటువంటి జీని కోషన్స్ ఇవన్నీ లెక్క పెడతారు. అంటే ఇన్ ద సెన్స్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయని అర్థం, అంటే రిచ్ పూర్ మధ్య భేదం చాలా ఎక్కువగా ఉన్నట్టు అర్థం. సో ఆన్సర్ ఈజ్ సి. So before we go to the session, if you are looking for UPSC admissions, atlagane group 1 and group 2 both AP and Telangana, you can call to the below number to get the information. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మోడీ గారి పైన ప్రివిలేజ్ నోటీస్ అనేది ఒకటి రైజ్ అయింది పార్లమెంట్లో. జనరలీ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ద వెరీ రెగ్యులర్ సిన్స్ 2014. నాకు బాగా గుర్తు, 2016-14 ఆ టైంలో ఆర్టికల్ 105 మీద క్వశ్చన్ అడిగాడు యూపీఎస్సీ. అప్పట్లో అనుకున్నాం మేము చాలా పెద్ద క్వశ్చన్ అది, ఒక క్వశ్చన్లోనే 5-4 లైన్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్సే జనరల్గా మనకి మెయిన్స్కి వస్తూ ఉంటాయి. అంటే మనం మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ని పట్టుకుంటూ ఉంటాం, వాడు దాని వెనకాల ఉన్న స్టాటిక్ కాన్సెప్ట్ని క్వశ్చన్గా అడుగుతాడు. అయితే ఆల్ ఆఫ్ యూ నో, ఈ మధ్య కాలంలో మనకి ఆర్టికల్ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఒకటి పెట్టడం జరిగింది. అది వీగిపోయింది. ఎందుకంటే అందులో చాలా రకాల అబ్జెక్షన్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి కొన్ని ఉన్నాయి. అలాగనే అందులోనే ఉమెన్ రిజర్వేషన్స్ బిల్ కలిపారు. అసలు అది ఉమెన్ రిజర్వేషన్ బిల్ కానే కాదు. ఎందుకంటే అది ఉమెన్ రిజర్వేషన్ బిల్ అయితే మరి 2023 డిసెంబర్లో పాస్ అయిన బిల్ ఏంటి? అది ఉమెన్ రిజర్వేషన్ బిల్ కాదా? సో దీన్ని కావాలని ఫర్ ద పాలిటిక్స్ అండ్ ఆల్ దే ఇన్వాల్వ్ దట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇన్ దిస్ బిల్ ఆల్సో. బట్ డీలిమిటేషన్కి సంబంధించి మెయిన్ బిల్ అయితే దీన్ని వీగిపోయింది. అయితే ఆ బిల్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే దానికి 2/3 మెజారిటీ కావాలి పార్లమెంట్లో, లోక్సభలోనే 2/3 మెజారిటీ రాలేదు. ఈ బిల్ వీగిపోయిన తర్వాత దీని మీద ప్రధానమంత్రి గారు దానికి సంబంధించి కొంత డెమాన్స్ట్రేషన్ వాక్యాలు కొన్ని చెప్పారు. ఇది అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన మీద ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. అఫ్కోర్స్ పార్లమెంటేరియన్స్ మీద ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు, కానీ సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ మీద ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం అనేది దట్స్ అ టాక్ ఆఫ్ ద టౌన్. అంటే ఇన్ జనరల్గానే మనకి అలాంటివి ఎక్కువగా ప్రాచుర్యం పొందుతూ ఉంటాయి. అంటే సాధారణంగా ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వరు, అదేమో పాస్ అయ్యేది లేదు, చచ్చేది లేదు. కానీ ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు అంటే దెర్ ఈజ్ సంథింగ్ బిగ్ ఇష్యూ. కాబట్టి ఈ ఇయర్ మనకి ప్రివిలేజ్ నోటీస్ మీద క్వశ్చన్ రావచ్చు. మనకి ఆ పర్టికులర్ సెన్స్లో అసలు ఏంటి ప్రివిలేజ్ నోటీస్ అనేది కనుక మనం చూస్తే, న్యూస్లో ప్రివిలేజ్ నోటీస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీద ఇవ్వడం జరిగింది. ఇందులో ఏం చెప్పారంటే, పార్లమెంటరీ ప్రివిలేజెస్ సాధారణంగా బయట ఉన్నటువంటి మనలాంటి వ్యక్తులకి, పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి హక్కుల్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే పార్లమెంటు లోపల ఉన్నటువంటి ఎంపీస్ ఏదైనా మాట్లాడచ్చు, ఏ విషయం మీద ఎలాంటి సందర్భంలోనైనా కూడా మాట్లాడచ్చు. అందుకే కదా మనకి అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అని ఉంటాయి. అంటే పార్లమెంట్ యాక్సెప్ట్ చేయలేనటువంటి భాషని పార్లమెంట్లో వాడకూడదు. సో వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వబడ్డాయి రాజ్యాంగంలో. ఈ రాజ్యాంగం ప్రత్యేకమైన హక్కుల్ని పూర్తి స్థాయిలో డిఫైన్ చేయలేదేమో కానీ, బట్ అట్లీస్ట్ పార్లమెంట్లో ఎట్లా ఉండాలి ఇలాంటి వాటికి కొన్ని రూల్స్ రాసుకున్నారు. అది పార్లమెంట్కి విడిచిపెట్టింది కాన్స్టిట్యూషన్. దీనికి సంబంధించి మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని కొన్ని విషయాలను తీసుకున్నాం. ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ బ్రీచ్ అయ్యేటట్టుగా ఈ యొక్క మోడీ గారి స్పీచ్ ఉంది అనేటటువంటిది ఈ ఇచ్చినటువంటి ప్రివిలేజ్ నోటీస్లో ప్రైమరీ ఇన్ఫర్మేషన్. అయితే ఏమి ఇచ్చారు అనేది మనకు అనవసరం, కానీ ప్రివిలేజ్ నోటీస్ గురించి మనం తెలుసుకోవాలి. సాధారణంగా మనము పార్లమెంట్ డిస్కషన్స్ కనుక చూస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు కాన్సన్ట్రేట్ అయ్యే పార్లమెంట్ ఒక చాప్టర్ ఉంటుంది మీకు, ఐ బిలీవ్ లక్ష్మీకాంత్లో 22nd చాప్టర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అందులో మోషన్స్, రెజల్యూషన్స్, ప్రివిలేజెస్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. పార్లమెంట్ ప్రివిలేజ్ కూడా ఒక మోషనే, పార్లమెంటరీ మోషనే. మోషన్ వేరు, రెజల్యూషన్స్ వేరు. మనకి అదే కదా చదువుకుంటారు, ఆల్ మోషన్స్ ఆర్ రెజల్యూషన్స్ బట్ ఆల్ రెజల్యూషన్స్ ఆర్ నాట్ మోషన్స్, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. సో పార్లమెంటరీ ప్రివిలేజ్ నోటీస్ అంటే ఏంటంటే, ఇది ఎనీ ఎంపీ ఇన్ ద పార్లమెంట్ ఒక ఫార్మల్ నోటీస్ని రైజ్ చేయొచ్చు. ఇదేంటి, పార్లమెంటేరియన్స్కి ఇచ్చినటువంటి కొన్ని హక్కులు కానీ
ఇమ్యూనిటీస్ కానీ లేదా ఆ యొక్క హౌస్ అంటే అది లోక్సభ అవ్వచ్చు, రాజ్యసభ అవ్వచ్చు. జనరల్గా పార్లమెంట్ అని అనగానే అందరూ లోక్సభ ప్లస్ రాజ్యసభ అని అనుకుంటారు, తప్పు. పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్, ఈ మూడు కలిస్తే పార్లమెంట్ అవుతుంది. సో ఇక్కడ వెన్ యూ టాక్ అబౌట్ ద హౌసెస్ లోక్సభ అండ్ రాజ్యసభ, లోక్సభ అండ్ రాజ్యసభకు సంబంధించిన డిగ్నిటీని పాడు చేసే విధంగా ఏ ఎంపీ అయినా మాట్లాడితే వాళ్ళ మీద ప్రివిలేజ్ మోషన్ని రైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే మోడీ గారి మీద రైజ్ చేశారు. ఇది సాధారణంగా ఎందుకంటే పార్లమెంట్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ కానీ లేదా అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం అరుస్తూ ఉంటారు లాబీల్లో కూర్చొని. ఇప్పుడు లాబీలకి ఎక్కువగా పర్మిషన్స్ ఇవ్వట్లేదు, గతంలో చాలా ఇచ్చేవాళ్ళు. ఈవెన్ ఐ వెంట్ టు పార్లమెంట్ లాబీ వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ ఇన్ 2012 ఆ టైంలో. సో ఇప్పుడు కొత్త పార్లమెంట్ వచ్చాక అంత ఈజీగా పాస్లు ఇవ్వట్లేదు. అలా అవుట్ సైడర్స్ కూడా వెళ్ళి లాబీలో కూర్చోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ క్లోజ్డ్ సెషన్. సో అందులో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా అరిస్తే వాళ్ళ మీద కూడా ప్రివిలేజ్ మోషన్లు తీసుకుంటారు. సో ఇలాంటి సందర్భంలో మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ కానీ లేదా పార్లమెంట్ లోపల కూర్చున్నటువంటి అవుట్ సైడర్స్ కానీ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ కానీ కంటెంప్ట్ కానీ రెండు వేరు. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటే ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది, కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో దీనికి యాక్షన్ ఇనిషియేట్ చేయడానికి ఈ ప్రివిలేజ్ మోషన్ని వాడతారు. అయితే ఇక్కడ మిస్లీడింగ్ ద హౌస్, ఎవరైనా కనుక పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నా లేదా ఫ్యాక్ట్స్ని విత్ హోల్డ్ చేసిన, రెండు ఉన్నాయి. అబద్ధాలు అంటే నిజం చెప్పకపోవడం, ఫ్యాక్ట్స్ విత్ హోల్డింగ్ అంటే నిజాన్ని దాచడం, ఈ రెండు తప్పే పార్లమెంట్ దృష్టిలో. ఇలాంటివి ఏమైనా కనుక చేస్తే ఈ ప్రివిలేజ్ నోటీస్ అనేటటువంటి దాన్ని ఓపెన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇది మాట్లాడారని చెప్పి అపోజిషన్ ఆరోపిస్తుంది, అది పాస్ అవ్వదు కానీ వేరే సంగతి అది. సో అయితే ఇక్కడ ఒక ప్రివిలేజ్ మోషన్ని రేస్ చేసినప్పుడు పార్లమెంటరీలో ప్రైమరీగా జరిగే యాక్షన్ ఏంటి? పార్లమెంట్లో మనకి లోక్సభలోని రాజ్యసభలోని కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే లోక్సభలోనేమో స్పీకర్, రాజ్యసభలోనేమో చైర్మన్. వీళ్ళు ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రూటినీ, అంటే ఏదైనా ఒక ప్రివిలేజ్ మోషన్ని రైజ్ చేసినప్పుడు ముందు వీళ్ళ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు ఈ నోటీస్ని ఎగ్జామిన్ చేస్తారు. అసలు అందులో ఏ విషయం లేదనుకోండి వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. ఏదైనా కొంత విషయం ఉంటే దాన్ని గ్రాంట్ చేయొచ్చు, అడ్మిట్ చేసుకుంటారు. ఈ అడ్మిట్ చేసుకున్నప్పుడు ఏ వ్యక్తి మీద అయితే ఈ ప్రివిలేజ్ మోషన్ వచ్చిందో ఆ వ్యక్తి ఆ హౌస్ని లీవ్ అంటే హౌస్ నుంచి బయటికి వెళ్ళాలి. ఒకవేళ లీవ్ని గ్రాంట్ చేస్తే నో అబ్జెక్షన్ ఈజ్ రైజ్, అబ్జెక్షన్ ఏం రైజ్ చేయరు. లేదా 25 మెంబర్స్ దాన్ని సపోర్ట్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మెంబరు హౌస్ని వదిలి నేను వెళ్తానని అడగచ్చు, అడగకుండా కూర్చోవచ్చు కూడా. రెండిట్లో ఎనీథింగ్ ఈజ్ గుడ్. అయితే యూజువల్లీ ఇది క్వశ్చన్ అవర్ తర్వాత రైట్ చేస్తారు, బట్ అర్జెంట్ కేసెస్లో ఏ సమయంలోనైనా ప్రివిలేజ్ మోషన్ని మనం రైజ్ చేయొచ్చు. కానీ ఇందులోనే మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ప్రివిలేజ్ మోషన్లో స్పీకర్ ఇస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రూటినీ, ఇట్ కెన్ బి రైజ్డ్ ఓన్లీ ఇన్ క్వశ్చన్ అవర్ అంటారు. ఓన్లీ ఇన్ క్వశ్చన్ అవర్ ఏం కాదు, ఆఫ్టర్ ద క్వశ్చన్ అవర్ కూడా దాన్ని రైజ్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటివి మనం పట్టుకోవాలి. అట్లానే కన్సిడరేషన్ ఆఫ్ ద నోటీస్, ఒకసారి ఈ ప్రివిలేజ్ నోటీస్ని అడ్మిట్ చేసుకున్నప్పుడు హౌస్ దీని మీద డైరెక్ట్గా డిబేట్ చేస్తుంది, లేదా దీన్ని కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ అని ఉంటాయి. మనకి జనరల్గా పార్లమెంట్ తాలూకా వర్క్ని తగ్గించడానికి వీ హ్యావ్ డివైడెడ్ దట్ పార్లమెంట్ డివిజన్ అని అనకూడదు కానీ డెలిగేషన్ అని అనుకోవాలి. ఆ వర్క్ డెలిగేట్ చేయడానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్, అడాక్ కమిటీస్ అని ఉంటాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్లో 6 కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ కమిటీ ఆన్ ఫినాన్సెస్ ఇట్లా. అలా ప్రివిలేజెస్కి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది, కమిటీ ఆఫ్ ఎథిక్స్ ఇలాంటి వాటిలో వస్తుంది. సో ఇక్కడ ఇస్తారు. అప్పుడు అది ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఫైనల్గా డిసిషన్ తీసుకుంటారు ఆ హౌస్లో. అయితే ఇక్కడ కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ అనేటటువంటిది ఇది కూడా పార్లమెంట్ కమిటీస్లో భాగం. అదే మనం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అని అంటాం. దీనికి జ్యుడిషియల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. లోక్సభలోనేమో 15 మంది స్పీకర్ నామినేట్ చేస్తారు, రాజ్యసభలోనేమో 10 మంది చైర్మన్ నామినేట్ చేస్తారు. ఏ రకమైన మినిస్టర్ కూడా ఇందులో మెంబర్గా ఉండరు. అలాగనే ఫంక్షన్స్, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ కేసెస్ని ఎగ్జామిన్ చేస్తుంది, అసలు నిజాలు ఏంటనేటటువంటిది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ పర్టికులర్ కేసుకి సంబంధించి ఏం చేయాలి అనేటటువంటి సిఫారసులు అంటే రికమెండేషన్స్ని ఇస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరి మీద అయితే ఇది పెట్టారో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఫెయిర్గా, న్యాయబద్ధంగా ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా వింటారు కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్లో. అయితే ఇందులోనే మనకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని వస్తాయి. అసలు ఏంటి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే పార్లమెంటులో ఉన్నటువంటి మెంబర్స్కి వచ్చేటటువంటి ప్రత్యేకమైన హక్కులు, ఇమ్యూనిటీస్, ఎగ్జంప్షన్స్. ఇవి కేవలం పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి, పార్లమెంటేరియన్స్కి, పార్లమెంట్ తాలూకా కమిటీస్కి మాత్రమే వర్తిస్తుంది. అవుట్ సైడ్ ద పార్లమెంట్ ఇదేం వర్తించదనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. 2, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. మరి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు కదా,
మరి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎందుకు వస్తుంది అంటే అటార్నీ జనరల్ దే కెన్ బీ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ సిట్టింగ్స్, వచ్చి కూర్చోవచ్చు, ఓటింగ్ హక్కు ఉండదు. కాబట్టి అటార్నీ జనరల్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. కానీ పార్లమెంట్లో భాగమైన ప్రెసిడెంట్కి మాత్రం పార్లమెంటరీ ప్రివిలేజెస్ వర్తించవు. ఎందుకు? పార్లమెంట్ ప్రివిలేజెస్ కన్నా ప్రెసిడెంట్కి ఇంకా స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి. కాబట్టి పార్లమెంటులో ఆయన ఇంక్లూడ్ చేసి మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్తో ఆయన ఈక్వల్ చేయలేం, లేదా ఆమెని. అందుకే మనం ప్రెసిడెంట్కి మాత్రం పార్లమెంటరీ ప్రివిలేజెస్ వర్తించవు. ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్గా అడుగుతారు. సో ప్రెసిడెంట్ సెపరేట్ ఇమ్యూనిటీస్ ఉన్నాయి, అదే మీరు ఆర్టికల్ 361లో చదువుతారు. సో అట్లానే మనం చూస్తే ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏంటంటే పార్లమెంటరీ ఫంక్షన్స్, అంటే మనకి పార్లమెంట్కి అనేక విధులు ఉంటాయి. ఈ విధుల్ని నిర్వర్తించడానికే పార్లమెంటరీ ప్రివిలేజెస్ని తీసుకొచ్చారు. అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆర్డినరీ బాడీస్ కానీ ఆర్డినరీ సిటిజన్స్కి ఉండే హక్కుల కన్నా పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి కాస్త ఎక్కువ హక్కులు ఉంటాయి. దీనివల్ల వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయడానికి, అలాగనే డెమోక్రసీలో ఇంకా బెటర్ ఎఫిషియన్సీతో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లానే కనుక మనం చూస్తే టైప్స్ ఆఫ్ ప్రివిలేజెస్ ఏముంటాయంటే ఒకటి కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే మొత్తం హౌస్కి కలెక్టివ్గా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే రెగ్యులేటరీ ప్రొసీడింగ్స్ కానీ లేదా పనిష్మెంట్ ఫర్ కంటెంప్ట్ కానీ, ఎవరైనా ఈ యొక్క హౌస్కి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినా, లేదా స్ట్రేంజర్స్ని ఎక్స్క్లూడ్ చేసి క్లోజ్డ్ మీటింగ్స్ అని ఉంటాయి, అట్లాంటివి చేయడంలో కానీ కొన్ని కలెక్టివ్ రైట్స్. ఇండివిజువల్ రైట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, పార్లమెంట్లో ఏదైనా మాట్లాడచ్చు. ఎనీథింగ్ దట్ యూ స్పీక్ ఇన్ ద పార్లమెంట్ కాన్ బీ టేకెన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అంటే పార్లమెంట్ లోపల ఒకవేళ ఒక ఎంపీ బూతులు మాట్లాడినా అది కోర్టులో నిలబడదు, కోర్టులో మనం కేసు వేయలేమన్నమాట. సో ఆ రకంగా కొన్ని ఫ్రీడమ్ ఉంటుంది. సివిల్ అరెస్టులు చేయాలంటే పార్లమెంట్లో ఉండగా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి, దానికి నోటీస్ ఇవ్వాలి 40 days. సో అట్లా కొన్ని మనకు ఉంటాయి ఇండివిజువల్ ప్రివిలేజెస్. అయితే ఈ సోర్సెస్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఎక్కడ అంటే మనకి ఆర్టికల్ 105, ఆర్టికల్ 122, ఆర్టికల్ 194, ఆర్టికల్ 212 ఇవి మనకి డైరెక్ట్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అలాగనే మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అంటే సెపరేట్గా లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి 194, 212లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగనే లీగల్ బేసిస్ ఏంటి అంటే పార్లమెంట్ యాక్చువల్గా పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనే అంశాన్ని చెప్పింది, కానీ క్లియర్ కట్గా వాటికి డెఫినేషన్స్ ఇవ్వలేదు. దే లెఫ్ట్ దట్ పర్టికులర్ పార్ట్ టు ద పార్లమెంట్ ఇట్ సెల్ఫ్. సో కాబట్టి పార్లమెంట్ ఈ పర్టికులర్ ప్రివిలేజెస్ని 105 Clause 3లో భాగంగా డిఫైన్ చేయొచ్చు. అయితే ఏ కాంప్రహెన్సివ్ లా అనేటటువంటిది ఉండదు. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఒక చట్టాన్ని మనం ఏం రూపొందించలేదు. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టం. ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ ఇన్ సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఉన్న చట్టాలని మనం ఫాలో అవుతున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా కమిటీ రికమెండేషన్స్ ఉన్నాయి. కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ 2008 1994లో ఈ ఇష్యూని స్టడీ చేసి వీటి మీద చట్టం చేయాలని చెప్పింది. కానీ మనము చట్టాలు ఏం చేయలేదు. కోడిఫికేషన్ కనుక మళ్ళీ చేస్తే జ్యుడిషియల్ రివ్యూ వస్తుంది, హౌస్ జ్యూరిస్డిక్షన్ సోవరానిటీ దెబ్బతింటాయి, మళ్ళీ పార్లమెంట్ తాలూకా మొత్తం వ్యవహారాలు కోర్టు పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని మన వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే దీని మీద చట్టం చేయలేదు. అంటే ఎనీథింగ్ దట్ కమ్స్ అండర్ జ్యుడిషియల్ స్క్రూటినీ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ దూరంగా ఉంటారు. ఎందుకంటే కోర్టు ఇప్పటి వరకు రాని ప్రదేశం ఏదైనా ఉందంటే పార్లమెంట్. సో ఆ పార్లమెంట్లోకి మళ్ళీ కోర్టులు తీసుకురారు. ఆల్రెడీ కోర్ట్స్కి ఎగ్జిక్యూటివ్కి ఉన్న గొడవలు చాలని ఫీల్ అవుతారనమాట గవర్నమెంట్లో. సో ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లం. సో అయితే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటే ఏంటి? ఎవరైనా ఇండివిజువల్ ఆర్ కలెక్టివ్ ప్రివిలేజ్ని వైలేట్ అయ్యేటటువంటి స్పీచెస్ కానీ యాక్షన్స్ కానీ ఉంటే దాన్ని బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అని అంటారు. ఇది విషయం. అయితే దీని మీద జ్యుడిషియరీ ఏమంటుందో చూద్దాం. కేశవ్ సింగ్ కేసు అని ఒక కేసు ఉంది. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. అంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నప్పటికీ ఎంపీస్కి మన లోక్సభ రాజ్యసభలో అవి కనుక వ్యక్తుల తాలూకా ప్రాథమిక హక్కుల్ని వైలేట్ చేస్తూ ఉంటే అప్పుడు కోర్టులో వీటి గురించి మాట్లాడతారు. బట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి హార్మోనియస్ కన్స్ట్రక్షన్స్తో చేసుకోవాలి. ఇంత సీన్ ఉండదు. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడేది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకమైతే జనం ఊరుకోరు కదా, ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తారు. కాబట్టి ఇవన్నీ యూటోపియన్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే దే ఆర్ వెరీ డీపర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెమోక్రసీ అన్నట్టు ఇవన్నీ పేపర్ మీద కనిపిస్తాయి. ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రజల్ని ఆకట్టుకోవాలని ప్రభుత్వాలు విపక్షాలు చూస్తాయి తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ఎవడు చేయడు. అలా జరుగుతున్నా దిల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇష్యూ. ఎగ్జాంపుల్ చూడండి, ఈ చట్టాలు చాలా అద్భుతం అని చెప్పి 3 లాస్ని తీసుకొచ్చారు, అగ్రికల్చర్ లాస్ని. అవి ఎప్పుడైతే ప్రభుత్వానికి ఎగనెస్ట్ వెళ్తున్నాయో చుప్ చాప్ అని మోడీ గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది వాటిని. అంటే వెన్ సంథింగ్ పబ్లిక్ ఈజ్ నాట్ లైకింగ్ ద గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
సో వాళ్ళకి ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, చాలా ఉంటాయి దానికి. సో కాబట్టి సబ్జెక్ట్ ఆన్ పేపర్ వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ప్రాక్టికాలిటీని ఆలోచిస్తూ ఎగ్జామ్లో రాయాలి. అలానే ఎగ్జామ్లో ఇలాంటి యూటోపియన్ అలాంటివి రాయకూడదు, ఎగ్జాక్ట్గా ఇవే రాయాలి, సింపుల్. సో అలాగనే శర్మ కేసు అని ఒకటి, అందులో మనకి ఆర్టికల్ రైట్ టు ఫ్రీడమ్ ఉంది కదా, 19 clause 1A. ఇది డస్ నాట్ ఆటోమేటికలీ ఓవర్ రైడ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని చెప్తుంది. అంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ని ఇది ఓవర్ రైడ్ చేయదు. ఆర్టికల్ 21 కూడా అప్లై అవుతుంది. సో కాబట్టి ఫండమెంటల్ రైట్స్కి అప్లై అవుతుంది. అయితే కన్వెన్షన్ ఆన్ లీగల్ ప్రాసెస్ ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, నో అపియరెన్స్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అంటే నోటీస్ లేకుండా స్పీకర్ ఆర్ చైర్మన్ ఎప్పుడూ కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళరు. అసలు అట్లాంటి సీనే రాదు. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ మీద ఏదైనా ప్రాబ్లం వస్తే వాడిని రిజైన్ చేయించే వరకు ప్రభుత్వం ఊరుకోదు. సో కాబట్టి ఇవి ఇందాక నేను చెప్పినట్టు ఆల్ యూథోపియన్ కాన్సెప్ట్స్ ఆఫ్ డెమోక్రసీ. అలాగనే కేశవ్ సింగ్ రెఫరెన్స్ ఒకటి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రెఫరెన్స్, ఇవి కేసెస్ కాదు, కొన్ని రెఫరెన్సెస్లో కూడా ఏం చెప్పారంటే మ్యాటర్స్ డిస్కస్డ్ విత్ ఇన్ ద హౌస్ ఇవి ఏవైనా ఉంటే అవి పార్లమెంట్ పరిధి వరకే ఉంటాయి. పార్లమెంట్ దాటి కోర్టుల్లో వాటి గురించి మాట్లాడడానికి అవకాశమే లేదు. అలాగనే కొన్ని ప్రొసీజర్స్ ఏంటంటే హౌస్లో డిస్కస్ చేస్తారు, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి పంపిస్తారు, తర్వాత కొన్ని ఆస్పెక్ట్స్లో డిగ్నిటీ ఆఫ్ పార్లమెంట్ని కాపాడడానికి మ్యాక్సిమం ఈ టాపిక్స్ని విత్ ఇన్ ద పార్లమెంట్ వరకే కన్ఫైన్ చేసి ఉంచుతారు. అంతే తప్ప బియాండ్ పార్లమెంట్ ఇవి వెళ్ళవు. సో అది మనకి లీగల్ ప్రాసెస్గా అర్థం చేసుకోవచ్చు. సో ప్రివిలేజ్ జ్యూరిస్ట్రిక్షన్ ఓవర్ ఫారెన్ నేషనల్స్ ఏంటంటే స్వరాజ్ పాల్ కేస్, పార్లమెంట్ ప్రివిలేజ్ జ్యూరిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది ఫారెన్ నేషనల్స్కి సంబంధించి. అయితే ఇది విదిన్ ఇండియా మాత్రమే జరగాలి. ఎవడో పాకిస్తాన్లో ఇండియా గురించి మాట్లాడితే అది అప్లికేబుల్ కాదు. పాకిస్తానీ పర్సన్ ఇండియాకి వచ్చి మాట్లాడితే అప్పుడు దీన్ని తీసుకోవచ్చు. ఇవన్నీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. సో ఇవన్నీ పార్లమెంటరీ ప్రివిలేజెస్లో భాగమే. సో కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే వాట్ ఈజ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, వాట్ ఈజ్ మెన్ బై ప్రివిలేజ్ నోటీస్, అలాగే వాట్ ఈజ్ మెన్ బై కమిటీ ఆన్ ప్రివిలేజెస్, కమిటీ ఆన్ ఎథిక్స్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్, వీటి మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రిలేటెడ్ టు దాట్ ఒక క్వశ్చన్ దయచేసి ఆన్సర్ని తెలపండి. అలాగనే మెయిన్స్ క్వశ్చన్ ఇందాక చెప్పాను కదా 2014లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఇది వెరీ ఈజీ క్వశ్చన్, ఇది యాక్చువల్గా 105 ఆర్టికల్కి సంబంధించి. సో ట్రై టు రైట్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.